ఇంక చాలండి, వెళ్దాం. ఆ మాట అసలు అనకండి. చూడకుండానే వస్తుందండి. ఎవరు? శృతి వస్తుంది. ఈ రామారావు ఉన్నాడే, చెప్తాను వాడి సంగతి. తర్వాత చెప్దాం. ముందు కనబడకుండా ఎలా తప్పించుకోవాలో చెప్పండి. ఏమండి, అటు వెళ్దాం పదండి. పద. వావ్, సంజు భలే ఉంది కదా. నీకుంటదే, ఆడికి తర్వాత ఉంటుంది. ఊపిరి ఆడట్లేదండి. ముందు మన సంగతి చూడండి. రామారావు గారు చూస్తేనే కదా ఇక్కడున్నామని చెప్పడానికి. వాడేంటో పైకి చూస్తున్నాడు. ఎంజాయ్ చేద్దాం. బాబోయ్, అది వచ్చేసేలా ఉంది. మీకు చెప్తూనే ఉన్నాను వెళ్దామని, విన్నారా? నాకేం తెలుసో, వీడు చూడ్డేంటంట. సంజు, పైకి చూస్తున్నారేంటమ్మా? పెద్ద వాటర్ ఫాల్స్ ఎప్పుడు చూడనట్టు. ఇలాంటివి లక్షల్లో చూశాను గానీ నీతో చూడడం ఫస్ట్ టైం కదా. ఓ, ఆ కిక్కులో ఉండిపోయారా అమ్మా? దీనమ్మా, వీళ్ళకి చేస్తున్నాను. లోపలే ఉంటే మనము చేస్తామండి. వీడు చూసి చావడేంటంట. కమ్ సంజు, రండి. వెళ్దాం వెళ్దాం వెళ్దాం. ఇదొకటి ఏంటో. రామారావు, రామారావు, వామ్మో, ఇక్కడే ఉన్నారా? సంజు, ఎటు చూస్తున్నారు? అబ్బే ఏం లేదే. సంజు, అక్కడేదో కనిపిస్తుంది కదా. అబ్బే లేదే, ఏం కనబడలేదే. లేదమ్మా, ఎవరో ఉన్నట్టున్నారు. టూరిస్ట్ ప్లేస్ కదా, ఎవరో ఒకరు మునుగుతా ఉంటారు. మనకెందుకు, వెళ్దాం పద. సంజు, ఎవరితోనో మనకేంటి? ఐ లవ్ వాటర్. తడుద్దాం, రండి. వచ్చేస్తుందండి. మనం కనబడిపోతాం. ఇంకా ఏ దారి కనిపించట్లేదు. వద్దు శృతి, ఈవినింగ్ ఎంగేజ్మెంట్. తడిసి జలుబు చేసి జ్వరం వస్తే క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది. ఆ సింగు పోలీసులతో మళ్ళీ ఇబ్బంది అవుద్ది. ఏమవ్వదు, ఐఎమ్ స్ట్రాంగ్. యూఆర్ ఆల్సో స్ట్రాంగ్. తుమ్ము కూడా రాదండి. దిగుదాం రండి. హే భగవాన్, కోసేసుకోవడానికి ఏమీ లేకుండా పోయింది. ఉండుంటే దీన్నో నేను కోసేసుకునేవాడిని. ఇంత రియాలిటీ అవసరమా? చెప్పేస్తా. డైరెక్టర్ ప్రొడ్యూసర్ ప్రాణాలకి తెగించి ప్రొడక్ట్ కోసం పోరాడుతుంటే నేను చెప్పలేనే. అయ్యో అయ్యో. పులి 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 పులా సంజు? పులి. సంజు, భయం వేస్తుంది సంజు. శృతి, ఆ పులి వాసన పట్టి మన వెంట పడి భోజనం చేసేస్తుంది. అలాగే వినిపించింది. నాకు బ్రతకాలని ఉంది సంజు. అందుకే చెప్తున్నాను, ఈ చుట్టుపక్కల ఎక్కడ ఉండకూడదు. పద వెళ్ళిపోదాం. శృతి శృతి, పద పారిపోదాం. అమ్మయ్యా, ఇక రారులే అక్షర. మనం కూడా ఉండొద్దు, రండి వెళ్దాం. పరిగెత్తు పరిగెత్తు శృతి, పరిగెత్తు త్వరగా ప్లీజ్.
ఏమండి ఏంటో ఇది వణుకుతున్నావు? చలేస్తుందా? భయం వేస్తుంది. కాబోయే కలెక్టర్వి, నీకు భయం ఏంటి? ఈ ఎలుగు బంటికి తెలీదు కదండి. ఊరుకో. పులి, సింహం, ఏనుగు ఉన్నాయి అన్నానని నువ్వు ఎలుగుబంటి అంటున్నావా? నిజంగా వచ్చిందండి. అబ్బా, ఎక్కడమ్మా? చూపించు. ఎత్తి గిరగిరా తిప్పి. నిజమేనా? చెప్తున్నాను కదండి, గిరటేయండి. జోక్ అనుకున్నా. వస్తుంది అక్షర. మీరెవరు? బెజవాడ అరవింద్. దానికి తెలియదు కదా. అయ్యో, దగ్గరకు వచ్చేస్తుందండి. ఇప్పుడు మనం ఏం చేయాలి అక్షర? మీరుండండి. అక్షర, ఆగు. త్వరగా రండి. షో, షో. అదేమైనా కాక అండి, ఉష్ అంటే పోవడానికి. నాకు చెప్తావే, నువ్వు భయపెట్టొచ్చుగా. ఇదిగో, నేనేం అనలేదు. మమ్మల్ని ఏం చేయొద్దు. వెళ్ళు ప్లీజ్. ఎంత బాగా భయపెట్టేశావు. ఎలుగుబంట. ఏమండి ఏమండి, నిప్పు నిప్పు. దగ్గరికి రాకు. ఫోన్ లేని నోరు లేని జంతువుని ఊరుకుంటుంటే మాట వినువా? నా సంగతి నీకు తెలీదు. మర్యాదగా వెళ్ళు. అంటించేస్తాను. పో, పో, పో. పో. అది ఏమనుకుంటున్నావు అరవింద్ అంటే? ఏంటండి ఈ రోజు మీ మైండ్ ఇంత షార్ప్ గా పనిచేస్తుంది? నా బుజ్జి. ఆ కిక్కే వేరప్ప. ముద్ద చూస్తున్నారండి. అంత పెద్ద ఎలుగుబంటిని మీ తెలివితో పరిగెత్తించారు. మీరు సూపర్, గ్రేట్. చెప్పేదేముంది, ఆ కిక్కే వేరు. ఇదెందుకు? పద. మళ్ళొచ్చిందండి. ఇది తెలివైంది. వస్తుందండి. మీరన్నదానికి దాని కోపం వచ్చినట్టుందండి. ఊరికే అన్నానే, నీకు రివెంజ్ ఉండకూడదు. వినేలా లేదండి. ఏదైనా ఐడియా చెప్పండి. ఒక ఐడియా ఉంది. నీకు పరిగెత్తడం వచ్చా? ఒసే, ఇంత పగబట్టడం కరెక్ట్ కాదే. నీ ఎంకమ్మ. అక్షర, పరిగెత్తు. నా వల్ల కావట్లేదండి. ఆయాసం వచ్చేస్తుంది. కానీ అది వచ్చేస్తుంది కదా. పరిగెత్తు. పరిగెత్తు శృతి. అమ్మో, సంజు, మనం పరిగెత్తి అడవిలోకి వచ్చినట్టున్నాం. వస్తే వచ్చాం, పులి రాలేదు కదా డియర్. మీరు ఇలా ముద్దుగా పిలుస్తుంటే బాగుంది తెలుసా? నీదేం పోయిందే? సెకండ్ లీడర్ కొని నీదే చూసుకుంటున్నావు. సీక్రెట్ టాస్కులు, టెన్షన్ టాస్కులు అన్ని నా మీదేశారు. చస్తున్నా. సంజు, ఈవినింగ్ మన ఎంగేజ్మెంట్ కదా, పెళ్ళెప్పుడు పెట్టుకుందాం? వాళ్ళు చెప్పినప్పుడే. ఎవరు? ఆ పంతులు గారు ముహూర్తం చూసి చెప్పాల్సింది ఆయనే కదా. యా యా. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. కాసేపు కూర్చొని వెళ్తే మైండ్ ఫ్రెష్ అయిపోతుంది సంజు. కొంచెంలో మిస్. ఇటే వస్తున్నారు. ఇది నేను స్టార్ అవడానికి చేస్తున్నట్టు లేదు. నా శవాన్ని నేనే పాడెక్కించుకోవడానికి చేస్తున్నట్టుంది. ఏంటి ఆగరేంటి సంజు? ఆనకొండ శృతి, ఆనకొండ. ఏంటి? ఎక్కడ? చూడుకు శృతి, దాని తల మనున్న రూమ్ అంతుంది. అయ్యో, చూస్తే గుండెకి చచ్చిపోతావు. ఇప్పుడు ఏం చేయాలి? పరిగెత్తాలి. రన్ 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 రన్. సంజు, అమ్మయ్యా. ఏంటి అమ్మయ్య? ఎక్కడి నుంచి ఏమొస్తుందో తెలియట్లేదు. రూమ్ కెళ్లే వరకు ఆగకూడదు. మరి రన్. పదండి. పరిగెత్తు. రావట్లేదులేండి. లేదులే, మనం హుస్సేన్ బోల్ట్ లా పరిగెడుతుంటే అదెక్కడొస్తుంది? వెళ్ళిపోయి ఉంటుందిలే. మనం ఎక్కడ పరిగెత్తామండి? పరిగెత్తించింది. నీరసం వచ్చేస్తుంది. నాకు బాగా ఆకలిస్తుందండి. నాకు కూడా ఆకలేస్తుంది. ఏమున్నాయి? అటు పద, ముందుకెళ్దాం.
ఎక్కడికొచ్చినా ఇక్కడ నీళ్లు కామన్ అనుకుంటా. ఇవాళ ఎలాగైనా చెప్పేస్తాను. రాజేష్ గారు, మీరింకా మారాను అనుకుంటున్నారా, మారలేదు అనుకుంటున్నారా? మారానండి, నిజం. నా మనసులో ఉన్నదే మీకిప్పుడు చెప్తున్నాను. ఆ రోజే చెప్పాలనుకున్నాను, కానీ మీరు వినలేదు. ఇప్పుడు చెప్తాను, వినండి. రాజేష్ గారు, మీరు దూరం అవ్వకూడదు అనుకుంటున్నాను. మీతోనే నా జీవితాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను. నా గురించే ఆలోచించే మీలాంటి మంచి భర్తను వదులుకోకూడదు అనుకుంటున్నాను. మిమ్మల్ని ఇంకెప్పుడు బాధ పెట్టను. నా వల్ల ఎవరికి ఏ ఇబ్బంది రాదు. మీరు నన్ను ఎక్కడికి పంపించాలి అనుకోకండి. మీతోనే ఉంటాను, మీతోనే ఉంటాను రాజేష్ గారు. నేను పూర్తిగా మారిపోయాను రాజేష్ గారు, ఒట్టు. రాజేష్ గారు, నేను చెప్పింది వినలేదా? రాజేష్ గారు, రాజేష్ గారు, రాజేష్ గారు, అప్పు రాజేష్ గారు. అప్పు 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 అపర్ణ 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 అప్పు అప్పు అపర్ణ అపర్ణ అప్పు 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 ధర్మార్థ కామములలోన ఏనాడు నీ తోడు ఎన్నడు నే విడిచిపో ఈ వాస చేసి కనిండు నూరేళ్ళు నీ నీడనై నిలిచి కాపాడుతాను నీ నీడనై నిలిచి కాపాడుతాను ఎందుకప్పు నీళ్ళలో దూకాం? ఓపిక పట్టమన్నాడు కదా, ప్రాణం తీసుకుంటావా? లేదు రాజేష్ గారు, కాలు జారింది. నిజమే చెప్తున్నావా? అమ్మ మీదొట్టు. అసలు ఎందుకు వెళ్ళడం? చూడకపోయింటే నా వాళ్ళని పోగొట్టుకుంటూనే ఉన్నాను. నా వల్లంటే భరించలేను. చూసుకోలేదు రాజేష్ గారు, యాక్సిడెంటల్ గానే జరిగింది. ఏం కాలేదుగా? ఉరుకుతున్నా. జ్వరం వచ్చిందా? ఇక్కడ దగ్గరలో గూడెం ఎక్కడుందో తెలియట్లేదే. జ్వరం ఏం లేదు, చలికి. అంతేనా? చలికేనా? రా. రా.
ఇంత జ్వరం ఉంటే లేదు అంటావేంటప్పు? ఇది చలిమంటకి తగ్గేది కాదు. నేను అనవసరంగా టైం వేస్ట్ చేశాను. ముందు అన్నయ్య వదినికి చెప్తాను. వద్దండి, ఇప్పుడు వాళ్ళక్కడ ఎంగేజ్మెంట్ ఏర్పాట్లలో ఉంటారు. తెలిస్తే వచ్చేస్తారు. ఎంతో కష్టపడ్డారు. నా వల్ల మొత్తం డిస్టర్బ్ అవుతుంది. వదిన, ఇటువంటి నేను మాట్లాడతాను. హలో చిన్నక్క. అప్పు, ఎంగేజ్మెంట్ సెటప్ అంతా రెడీ. మీ గెటప్లు కూడా రెడీ. వస్తున్నారా? అది ఇక్కడ మంచి బ్యూటిఫుల్ లొకేషన్ ఉంది, చూసుకుని రేపొద్దాం. షూర్. ఉండనా? బాయ్. అర్థమైంది. ప్రైవసీ. వాళ్ళు బాగుండడమే కావాలండి. ఈ రోజుతో ఇది అయిపోతుందిగా, ఇక అంతా శుభమేలే. చెప్పలేదు సరే. జ్వరంతో ఇక్కడే ఉంటావా? తగ్గిపోతుందిలేండి. ఎలా తగ్గుతుంది? ఈ చుట్టుపక్కల ఎక్కడైనా గూడే ఉందేమో చూద్దాం. పదప్పు ప్లీజ్. పద. బ్రదర్స్, ఇక ఎంగేజ్మెంట్ కపుల్స్ రావాలి. ఎవరొచ్చినా పంపించకండి. ఓకే సార్. ఏమండి, వీళ్ళందరినీ ఎవరు పిలిపించారు? నేనే రిచ్ గా ఉంటుందని మన రిసార్ట్ లో ఉన్న వాళ్ళందరినీ రమ్మన్నాను. సార్, ఇక్కడ డ్రామా ఏమైనా ఉంటుందా? జరిగేదే పెద్ద డ్రామా రా బాబు. నాకు భలే ఇష్టం సార్. ఇక్కడ కష్టం సార్. ఎంగేజ్మెంట్ కదా, ఎంటర్టైన్మెంట్ మాత్రమే ఉంటుంది. ఎంజాయ్ చేసి వెళ్ళండి. అలాగే. ఓకే 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 ఓకే. వస్తున్నారా అక్షర? రామారావుకి క్లియర్ కదా? టెన్షన్ లో ఉన్నాడండి. మనం ఉంటాంగా, పోగొట్టి రింగ్ తొడిగించి సక్సెస్ చేసి పంపించేద్దాం. హలో సార్. హలో అక్షర, ఈ గుడిసె ఏరియాకి మేనేజర్ బాబీ సార్. నమస్తే మేడం. నమస్తే. ఇంకేమన్నా లొకేషన్స్ కావాలన్నా చెప్పండి బహదూర్ గారు. సర్వం రీజనబుల్ రేట్కే ఇచ్చేస్తాం. తప్పకుండా పదండి లోపలికి. అలాగే. ఏమండి, ఈయన పిలవాలా అండి? పరిచయాలు పెంచుకుందామనే. ఎప్పుడే అవసరం వస్తుందో తెలియదు కదా అక్షర. మీరు మామూలుగా ఆలోచించట్లేదండి. సూపర్. వచ్చారు. వావ్, బ్యూటిఫుల్ లొకేషన్. వండర్ఫుల్ అరేంజ్మెంట్ అమ్మా. మన ఎంగేజ్మెంట్ కదా. మన రేంజ్ కి ఇది తక్కువే. నాకిది చాలా ఎక్కువ. ఏమండి రామారావు, ఇది నీ డైలాగ్ కాదు, ప్రొడ్యూసర్ గారికి చెప్తున్నాను. మనం చూడ్డానికి వచ్చామండి, చేయడానికి వచ్చినట్టు వెళ్ళకూడదు. డైరెక్టర్ గారు క్లారిటీ పెంచేశారు. ఇంక టెన్షన్ పడక్కర్లా. రామారావు, స్టైల్ గా చెయ్యందించి తీసుకురా. మేడం సార్ వచ్చారా? వస్తామని చెప్పాం గజ్జి. మేము చెప్పినట్టే ఎంగేజ్మెంట్ చేసుకుంటాం, చూడండి. నమ్మకం వస్తుంది జీ. అమ్మయ్య, డైరెక్టర్ గారే చెప్పారంటే ఇంకా ఏ శక్తి ఆపలేదు. సార్, విశ్వామిత్ర గారు. సార్, విశ్వామిత్ర గారు. ఈయన విశ్వామిత్ర కాదండి. అయ్యో, నాకు తెలియదా మేడం? ఎక్కడ నాటకం జరిగినా వదలకుండా వెళ్తాను మేడం నేను. నాటకం ఏంటి?
ఏమంటున్నారు మీరు? కడపలో బ్రహ్మర్షి విశ్వామిత్ర నాటకం వేశారు మేడం. అందులో ఈయననే విశ్వామిత్ర. గుర్తుపట్టారు. ఒక నటుడికి ఇంతకు మించిన ఆనందం ఏం కావాలి?